అనిల్ రావిపూడి గారి సినిమా అనగానే తక్కువ రోజుల్లో అయిపోతుంది, అనుకున్న బడ్జెట్లో అయిపోతుంది, గోల్డెన్ డైరెక్టర్ టు ప్రొడ్యూసర్, ఇలాంటి అన్ని ట్యాగ్స్ ఆయనకు ఉన్నాయి. కాబట్టి ప్రొడ్యూసర్స్గా ఫస్ట్ నేను మిమ్మల్ని అడుగుతా, ఎన్ని రోజులు అనుకున్నారు ఫస్ట్ పేపర్ పైన, ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది? అన్నట్టు 85 days అనుకునే పేపర్ మీద వెళ్ళాము. సో 85 daysలో సినిమా కంప్లీట్ చేసాం. నిజం అండి. 85 అంటే 1-2 days అటు ఇటు ఉంటుంది. బట్ మేము అనుకుంది 85 daysలో కంప్లీట్ చేద్దాం పెట్టుకున్నాము. అదే డేట్స్లో మేము కంప్లీట్ చేసాం. అంటే మినిమం 80 days యాక్చువల్గా, ఇంకా బాగా ముందే చేద్దాం అంటున్నాం కానీ తగ్గేది. ఈ స్ట్రైక్స్ వల్ల మాకు డేట్స్ కాంబినేషన్ ప్రాబ్లం వల్ల వాటి వల్ల ఒక 4 రోజులు పెరిగింది. కానీ ఈసారి మాన్సూన్ ఎక్స్టెండ్ అయింది బాగా గట్టిగా, 1 month ఎక్స్టెండ్ అయింది. దానివల్ల ఒక వర్క్ డిస్టర్బ్ అయ్యి ఇంకొక 4-5 days పెరిగింది. ఓకే, అంటే మామూలుగా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకమైన ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. అన్నీ ఒకటే రిపీట్ అవ్వాలని కూడా లేదు. కానీ మెగాస్టార్ ఒకవైపు చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు, లేడీ సూపర్ స్టార్ నయనతార గారు, ఇలాంటి ఒక స్టార్ కాస్ట్ అండ్ అఫ్ కోర్స్ సచిన్ కేడేకర్ గారి దగ్గర నుంచి ఎవరిని తీసుకున్నా బిగ్ పర్సనాలిటీస్, ఇంతమంది కాంబినేషన్లో అనుకున్నది అనుకున్నట్టుగా వర్కౌట్ చేయడం అనేది అసలు అది మామూలు విషయం కాదు. ఆ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేసి ఉండుంటారు ఇంత వాస్ట్ సినిమాలో? అంటే అది చెప్పాలంటే అండి, డైరెక్టర్ గారికి ఉన్న క్లారిటీ మెయిన్ అని చెప్తాను. ఎందుకంటే సపోజ్ మేము నెక్స్ట్ వీక్ ఈ సీన్స్ చేద్దాం ఈ యాక్టర్స్తో, మాకు ఈ స్ట్రైక్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఆ యాక్టర్స్ డేట్స్ ప్రాబ్లం అవుతాయి, మా లొకేషన్స్ ప్రాబ్లం అవుతాయి, అన్నీ అయినప్పుడు బట్ ఆయనకి ఆ కన్విక్షన్, ఆ విజన్ ఉంది కాబట్టి ఓకే ఈ యాక్టర్స్ లేకపోతే ఆ టైంలో మనకి వేరే వర్క్ ఏం చేయొచ్చు అని ముందుగా ప్రీ ప్లాన్గా ఉండటం వల్ల కూడా చాలా హెల్ప్ అయింది. లేకపోతే అదే వర్క్ చేయాలన్నప్పుడు సినిమా ఆ టైంకి అవ్వదు. చాలామంది ఏంటంటే నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, స్ట్రైక్ ఉన్న ఇబ్బంది ఉంది, అనిల్ 10 రోజులు సినిమా తీసేస్తాడు కదా, అనిల్ 20 days సినిమా తీసేస్తాడు కదా, ఫాస్ట్గా తీసేస్తాడు కదా, అనిల్ చూసుకుంటాడు కదా, నువ్వెందుకు మమ్మల్ని టెన్షన్ పెడుతున్నావు చాలా ప్రొడ్యూసర్లు. స్ట్రైక్ ఏదో కాల్ ఆఫ్ చేద్దాం ఏదో చేద్దాం అంటే బట్ వాళ్ళందరికీ ఏంటంటే ఆయన మీద కాన్ఫిడెన్స్, తక్కువ టైం ఉన్నా సరే సో నీకెందుకు టెన్షన్, ఆయన కంప్లీట్ చేస్తాడు, ఆయన 2 days వరకు 1 day తీయగలడు, ఆయనకు అది ఉంది టాలెంట్ అని మొత్తం పట్టినంత ఇచ్చి ఆయన మీద వేసాం. ఆయన స్ట్రెంగ్త్ ప్రీ ప్రొడక్షన్ అండి. ప్రీ ప్రొడక్షన్ లో బ్యాకప్ ఒక బ్యాకప్ రెడీగా ఉంటుంది ఆయనకి. స్టోరీ అంత గట్టిగా రాసుకుంటారు, ఈ బ్యాకప్స్ కూడా అంత గట్టిగా ఉంటాయి. అంటే ఇది జరగకపోతే నెక్స్ట్, ఇది జరగకపోతే నెక్స్ట్. సో దానివల్ల ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఈ డేట్స్ కాంబినేషన్స్ అవన్నీ వచ్చినా we were able to accommodate it because ఒక్కొక్కసారి ఆర్టిస్ట్ లేకపోయినా కూడా ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకుని ఆ సీన్ తీసి ఆర్టిస్ట్ విడిగా పిలిపించి మళ్ళీ ఆర్టిస్ట్ దాంట్లో పెట్టి తీస్తాం. అది కామెడీ స్పేస్ లో ఎలా వర్కౌట్ అవుతుంది అనిల్ గారు? అదే తప్పదు, ఇక ఆర్ట్ సిచ్యువేషన్ లో ఏం చేయాలి. ఓకే సంథింగ్ యాక్షనో డ్రామానో లేదా సీరియస్ దో అంటే మేబీ ఏమో అనుకోవచ్చు. కామెడీ ఇస్ జస్ట్ లైక్ రియాక్షన్ కూడా కదా. లాస్ట్ షెడ్యూల్ లో కొద్దిగా, ఎందుకంటే ప్రతి సీన్ అలా చేయలేం, కానీ ఏదన్నా 1 or 2 సీక్వెన్స్ ఇక కాంట్ బట్ ఇక తప్పదు, రిలీజ్ టైం దగ్గరకు వచ్చాం కాబట్టి అన్నప్పుడు మ్యాచ్ చేసి తీసేస్తాం. మనకి విఎఫ్ఎక్స్ వచ్చింది కాబట్టి అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు కాబట్టి ఇబ్బంది లేదు. చెప్పాలి ఇప్పుడు ఈయన అన్నారు కదా, ఒక ఆర్టిస్ట్ లేకపోయినా సజెషన్లో ఇంకెవరన్నా పెట్టి అది ఫినిష్ చేస్తాం, దట్ కైండ్ ఆఫ్ స్మార్ట్ వర్క్ చేశారు ఈయన. బట్ అటువైపు మీరు అన్నట్టు కామెడీకి రియాక్షన్ రావాలి కదా, సో అప్పుడే మా డైరెక్ట్లో ఉన్న యాక్టర్ బయటకు వస్తారు. సో ఆ కామెడీ, ఆ డైలాగు, ఆ రియాక్షన్ ఈయన ఇచ్చేస్తే ఆటోమేటిక్లీ ఇక్కడ ఉన్న యాక్టర్ దే కెన్ పర్ఫార్మ్ ఈజీలీ. అది జరిగింది. అందుకనే ఇద్దరు ప్రొడ్యూసర్స్ల నమ్మకం, స్టార్స్ నమ్మకం మొత్తం మీ మీద. యా, కానీ అనిల్ రావిపూడి గారు అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అంత ఈజీ కాదు, మేము నవ్వుకుంటూ అలా మాట్లాడుతున్నాం కానీ ఐఎమ్ ష్యూర్ దిస్ ఇస్ సో ఛాలెంజింగ్. ఎస్పెషల్లీ ఒక ఎంటర్టైన్మెంట్ జాన్రా అనేది బ్రెయిన్ ఎప్పుడు పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఆ టైమింగ్ని మీరు జడ్జ్ చేయగలుగుతూ అలా ఉండాలి కదా. హ్యాండ్లింగ్ ఆల్ దీస్ ఛాలెంజెస్ ఇస్ వెరీ వెరీ టఫ్. అండ్ ఎస్పెషల్లీ మీకు డైరెక్టర్గా స్వీట్ సర్ప్రైజెస్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఎక్స్పెక్ట్ చేయనివి. హౌ డూ యూ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్? అంటే ఏదొచ్చినా మనం ఇక పని ఆగకూడదనే మైండ్ సెట్లోనే వెళ్తాం కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దానికి ప్లాన్ బి చేసుకొని వెళ్ళిపోవటమే. సో ఇంకా నాకేంటంటే నా మెంటాలిటీ, నా నేచర్ వైజ్ నేను డిస్టర్బెన్స్ ఎక్కువ క్రియేట్ చేసే పర్సన్ కాదు. సో ఉన్న డిస్టర్బెన్స్ని క్లియర్ చేసే టైప్ కాబట్టి దట్ కుడ్ బి ఈజీ ఫర్ మీ. అంటే మేము విన్నాము ఇంతకు ముందు కూడా, మీరు అన్నారు ప్లాన్ ఏ కాదు, ప్లాన్ బి కాదు, ప్లాన్ సి కూడా పెట్టుకుంటూ ఉంటారు అనిల్ రావిపూడి గారు అన్నట్టు. అది ప్లాన్ సి వరకు ఎలా ఉంటుందంటే సీన్స్లోనా లేకపోతే దాని ఎగ్జిక్యూషన్లోనా? ఈ ప్లాన్లు ఎలా వేసుకుంటారు ప్రీ ప్రొడక్షన్లో?
అంటే ప్రీ ప్రొడక్షన్లో ఎగ్జిక్యూషన్కి ఏం కావాలో అది చేస్తాం. ప్లాన్ ఏ ప్లాన్ బి అంటే ఏదైనా కో డైరెక్టర్ వేసిన స్కెడ్యూలింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప స్క్రిప్ట్ ఆన్ పేపర్ మీద ఏది ఉందో ఎగ్జిక్యూషన్ అదే వెళ్తుంది. దానికి ప్లాన్లు ఏం మారో. ఎలా రాసుకున్నామో సీన్ని దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, ఆర్టిస్టులు అందరితోటి ఒక అట్మాస్ఫియర్, పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అవుట్పుట్ ఎలా బాగా తెచ్చుకోవాలి, ఇక ఇవన్నీ నాకు వెళ్ళే ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ప్లాన్లన్నీ స్క్రిప్ట్లో కాదు, ఎగ్జిక్యూషన్లో డిఫరెంట్గా. ఎస్, మీకు ఇద్దరికి అంటే మీరు ఆల్రెడీ అనిల్ గారితో వర్క్ చేశారు కాబట్టి ఆయన స్టైలు, ఆయన మేనేజ్ చేసే విషయాలు అన్నీ తెలుసు. కానీ సుష్మిత మ్యామ్, మీరు ఫస్ట్ టైం ఇంత క్లోజ్గా వర్క్ చేయడం అంతా ఆన్ సెట్స్ జరిగింది కాబట్టి వాట్ సర్ప్రైజ్డ్ యూ ద మోస్ట్ ఫ్రమ్ అనిల్ గారు? హీఈస్ అఫ్ కోర్స్ అ వెరీ క్రియేటివ్ డైరెక్టర్ అని తెలుసు ముందే. ఆయన స్క్రిప్ట్స్లో ఎంత సరదా ఉంటుందని తెలుసు, ఆయన స్టోరీస్లో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని తెలుసు. బట్ హీఈస్ వెరీ క్రియేటివ్ ఇన్ దిస్ అండి, ఎగ్జిక్యూషన్. సో దట్ ఈస్ ద రియల్ సక్సెస్ ఆఫ్ అ డైరెక్టర్. ఇప్పుడు సాహు గారు అన్నట్టు అనుకున్న టైంలో, అనుకున్న ప్లాన్లో, ఉన్న మన సర్కమ్స్టాన్సెస్లో, ఇప్పుడు వర్షాలు, యాక్టర్ డేట్లు, ఇవన్నింటిలో కూడా ఆయన అనుకున్న స్క్రిప్ట్ తీయగలిగారు కదా. దట్ ఈస్ ద వేర్ హీ యూజ్డ్ హిస్ క్రియేటివిటీ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్. ఆయన ఇప్పుడు చెప్తున్నట్టు దేనికి నో చెప్పరు, దేనికి ఇది కుదరదు అంటారు, ఏమీ లేదు. సో దట్ వాజ్ అ వెరీ స్వీట్ సర్ప్రైజ్ ఫర్ మీ. యూజువలీ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ పెద్ద డైరెక్టర్ కదా ఉంటాయి కొన్ని అవి అవి అని, బట్ నథింగ్. హీఈస్ అ గ్రేట్ ప్లానర్ అండ్ సూపర్బ్ ఎగ్జిక్యూటర్. ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు, అయినా కూడా మీలో ఏ మార్పు లేదని అర్థమైంది అనిల్ గారు. సూపర్. అండ్ సాహు గారు, మీకు నాకు తెలిసి బియాండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మీ ఇద్దరికి ఒక బాండ్ ఏర్పడిపోయి ఉంటుందని మా నమ్మకం. హౌ డూ ఎక్స్ప్లెయిన్ దట్? డెఫినెట్గా అండి, నాకు ఈ సినిమా పరంగా కానీ వేరే పర్సనల్ విషయాలు చాలా షేర్ చేసుకుంటూ ఉంటాం, ఇండస్ట్రీ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, ఒపీనియన్స్ కానీ ఏదైనా. సో దాన్ని ఏమంటాం, మూవీ విషయానికి వస్తే విషయాలంటే అత్తగారు మామగారిని ఎలాగ అలాంటివి లేవు కదా. అవన్నీ సినిమాలు చూపించేస్తున్నారు ఇంకా. ఓకే. సో ఇంకోటి ఏంటంటే డెఫినెట్గా ఆయన ముందు డైరెక్టర్గా సరే నా సినిమా ఇది బాగుండాలి అని ఎంత ఆలోచిస్తారు, ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమా వల్ల ఎంత లాభం ఉండాలి అనేది కూడా ఆలోచిస్తారు. మనం చూస్తే చాలా తక్కువ మంది డైరెక్టర్స్కి అసలు ముందు అది ఉంటుంది. ఈయన ఏంటంటే ముందే బడ్జెట్ వేసేప్పుడు కూడా ఓకే అసలు మనకి ఎంత బిజినెస్ అవుతుంది, మనం ఎంతలో తీస్తే సేఫ్ అవుతాం, ఎట్లా ఏంటి, మనం రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయినా కూడా ఎంత బాగుండాలి, అందరూ బాగుండాలి, బయర్స్ కానీ ఎగ్జిబిటర్స్ అందరూ. సో ఈ స్పేస్లో అందరూ హ్యాపీగా ఉంటే నాకు ముందు హ్యాపీగా ఉంటుంది, నేను పీస్లో పడుకుంటాను. ఎప్పుడు అదే చెప్తాను, నాకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు, నేను చూసి కంట్రోల్ చేస్తాను. ఎంతసేపు తన మైండ్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ ఆ చైన్లో ఉన్న అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టు ఆలోచిస్తాడు, కానీ వేరే ఆలోచన ఉండదు. తను ఒక్కోసారి తనే బాగా కాన్ఫిడెన్స్ అవుతాడు. సరే ఒక సీన్ చేద్దాం అనుకుంటే అబ్బా ఇది ఎందుకు లెక్క చెక్ అవుతుంది, ఇంకో ఆలోచిస్తాను. సో ఆ క్లారిటీ తనకు ఉంది కాబట్టి ఒక సీన్కి 4-5 రకాలుగా కూడా ఆలోచించి ఎక్కడ తగ్గిద్దాము ఏంటి అనేది ఆయనే. నేను అందుకనే అంట అనిల్ ఉండగా దిగులు తనకు ఎందుకు అంటానంటే దానికే అంట. సో ఆ ప్రెషర్ అంతా కూడా ఆయనే పడతాడు పాపం. ప్రొడ్యూసర్ల స్లోగన్ అనిల్ ఉండగా దిగులు దండగా. అది డెఫినెట్ అండి.